ఆదికేశవులు విహారిని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పడంతో గౌరీ ఆదికేశవులకి విహారి గురించి చెప్తూ ఉంటుంది. ఇదంతా పక్కనే ఉండి సహస్ర వింటూ ఉంటుంది దూరంగా. ఇంకా గౌరీ అర్ధరాత్రి లక్ష్మి ఏడుస్తూ ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి చూడగా లక్ష్మి ఏమో విహారీ ఫోన్లో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. విహారీ ఏమో బయట ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా రావే అని లక్ష్మిని లాక్కొని వస్తూ ఉంటే, అమ్మ ఎక్కడికమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకా రా నువ్వు రా అని చెప్పి గౌరీ లక్ష్మిని లాక్కొని బయటికి విహారీ దగ్గరికి తీసుకుని వచ్చి అల్లుడు గారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని విహారీ అడుగుతూ ఉంటే, మీరు ఇక్కడ బాధపడుతూ ఉండడం, అదేమో ఆ రూమ్లో అలా ఏడుస్తూ ఉండడం నేను చూడలేకపోతున్నాను అల్లుడు గారు. తనని తీసుకొని మీరు వెళ్ళిపోండి, తెల్లారితే ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని గౌరీ లక్ష్మి చేతిని తీసి విహారీ చేతిలో పెట్టి, మీరు గతంలో తప్పు చేసి ఉండొచ్చు అల్లుడు గారు, కానీ ఇప్పుడు మీకు కనకం మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు కనకాన్ని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారని నాకు అర్థమైంది అల్లుడు గారు, మీరు తీసుకొని వెళ్ళిపోండి, ఆయన చాలా మొండివారు అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో విహారీ ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా లక్ష్మి చేయిని వదిలేస్తాడు. దాంతో షాక్ అయిన గౌరీ, ఏంటి అల్లుడు గారు అలా దాని చేయిని అలా వదిలేశారేంటి అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదత్తయ్య, నేను లక్ష్మిని ఇలా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఆ వచ్చిన రోజే లక్ష్మిని ఎలాగోలాగా కన్విన్స్ చేసి తీసుకొని వెళ్ళేవాడిని, కానీ అలా కాదత్తయ్య. నా ప్రేమ మామయ్య గారికి అర్థం అవ్వాలి. నేను చేసింది తప్పే, కానీ లక్ష్మిని ఇక మీద నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనే భరోసా మామయ్యకి కలగాలి. అలా మామయ్య ఒప్పుకొని మామయ్య ద్వారానే అంగీకరించిన తర్వాతనే నేను కనకాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాను అత్తయ్య గారు అని. అలా ఎన్ని రోజులైనా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను, మామయ్యను ఒప్పించే వరకు నేను ఇలాగే ఉంటాను అత్తయ్య గారు అని చెప్తూ ఉంటాడు విహారీ. ఇంకా దాంతో అది జరగదు అల్లుడు గారు, ఒకవేళ మా ఆయన ఒప్పుకోకపోతే ఎలా, రేపు ఏం జరుగుతుందో తెలియదు అంటే ఆ దేవుడే ఉన్నాడు అత్తయ్య, నాకు కనకం మీద ఉన్న ప్రేమ ఎట్లయినా గెలిపిస్తాడు అని విహారీ చెప్తాడు. అలా గౌరీ జరిగిన విషయం మొత్తం చెప్పి, నేనే వెళ్ళిపోమని చెప్పినా కూడా అల్లుడు గారు మీరు ఒప్పుకుంటే తప్ప వెళ్ళిపోనని చెప్పాడండి అని చెప్తూ ఉంటుంది. నువ్వెన్నైనా చెప్పు గౌరీ, నేను మాత్రం ఒప్పుకోను, ఈ మోసగాడితో నా కూతుర్ని నేను పంపించే ప్రసక్తే లేదు అని ఆదికేశవులు తెగేసి చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా దాంతో గౌరీ కూడా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత లక్ష్మి ఏడుస్తూ ఉంటే విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడుస్తూ, నువ్వేం బాధపడకు కనకం, నేనున్నాను కదా, నేను తీసుకొని వెళ్తాను, అయినా మళ్ళీ నిన్ను తీసుకొని వెళ్ళేది ఆ నరకానికే కదా, నీకు అలా కూడా నువ్వు రావడానికి రెడీగా ఉన్నావు కనకం అని అంటూ ఉంటే, అదేంటి విహారీ గారు, నాకు తెలుసు కదా మీ పరిస్థితి ఏంటో అక్కడ, మీరు అందుకే కదా ఇలా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎంతైనా కనకం నిన్ను ఎంత హింసించామో అవన్నీ తెలుసు కదా నీకు, అయినా కూడా నువ్వు ఆ నరకంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నావు, నా కోసమే కదా కనకం అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇలా కాదు కనకం, మీ నాన్న ఒప్పుకున్న తర్వాత మీ నాన్న అంగీకారంతో నిన్ను నా భార్యగా నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటే, మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి విహారీ గారు, ఇంట్లో పరిస్థితులు ఎలా, ఎలా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్ అంటే, ఎలాంటి పరిస్థితి అయినా నేను ఎదిరిస్తాను కనకం, నీ మీద నువ్వు నా భార్యవని లోకానికి చాటి చెప్తాను, మిసెస్ విహారీ అంటే కనక మహాలక్ష్మి అని అందరూ అనుకునేలా చేస్తాను అని విహారీ మాట ఇస్తూ ఉంటాడు. ఇంకా దాంతో అదంతా వింటున్న సహస్ర చాలా కోపంగా మండిపడుతూ అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా అలా లక్ష్మీ విహారీ కూడా పక్కకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆదికేశవులు లోడెక్కిస్తూ ఉంటాడు. మరోవైపు సహస్ర ఒక దగ్గర నించొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆదికేశవులు గారు పంచాయతీలో ఎలాగైనా లక్ష్మిని బావని విడదీస్తాడు, బావని ఎలాగైనా ఊరికి పంపించేస్తాడు, దాంతో లక్ష్మి పీడ విరగడైపోతుంది అని అనుకుంటూ, ఒకవేళ ఆదికేశవుల గారికి నేనే విహారీ భార్యనని, ఆ బావ నన్ను పెళ్లి చేసుకున్నాడని, పైగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్నని చెప్తే ఇంకా వాళ్ళిద్దరిని అసలే కలవకుండా చేస్తాడు, ఇది చెప్పాలి ఎస్ అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఒక క్షణం ఆలోచించి, అయ్యో ఇప్పుడే లక్ష్మి కడుపులో నా బిడ్డే కదా పెరుగుతున్నాడు, ఒకవేళ తను దూరం అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి అని మళ్ళీ ఆలోచించి, అయినా పర్వాలేదు, అది ఎక్కడ ఉండి డెలివరీ అయినా కూడా నా బేబీని నేను తీసుకోగలుగుతాను, ఫస్ట్ వాళ్ళిద్దరూ విడిపోవడమే కావాలి, ఆ తర్వాత బావని నేను నా సొంతం చేసుకుంటాను అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకలా ఆదికేశవుల ఇంటి వరకు వచ్చి చూస్తూ ఉంటుంది, ఆదికేశవులతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆదికేశవులు గౌరీ వాళ్ళేమో వీక్రాఫ్ట్ మెటీరియల్ అంతా ట్రక్కుల్లోకి ఎక్కిస్తూ ఉంటారు. మరోవైపు అంబిక కారులో రామచంద్రపురం వస్తూ ఉంటుంది. ఇంకా అలా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర కారు ఆపుతుంది. ఆదికేశవులు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది అని ఆలోచిస్తూ కారు దిగుతుంది. అక్కడ ఒక అతను ఆ కార్ని తదేకంగా చూస్తూ కార్ని తడుముకుంటూ చూస్తూ ఉంటాడు. ఏ మిస్టర్ అని అడుగుతూ ఉంటే అతను పట్టించుకోకుండా కార్ని చూస్తూ ఉంటాడు. నిన్నే పిలుస్తుంటే పలకవేంటి అని అడుగుతూ ఉంటే, మీరు ఏ మిస్టర్ అని పిలిచారు, నా పేరు మిస్టర్ కాదు, నా పేరు రాజు అని అతను అంటూ ఉంటాడు. అవునా, ఇక్కడ ఆదికేశవులు గారు ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, చెప్తే నాకేంటి అని అతను అంటాడు. నీకేంటా, ఏం కావాలి అని
అంబిక అడుగుతుంది. నాకు ఒక 100 రూపాయలు ఇస్తే అడ్రస్ చెప్తాను అని, ఆదికేశవులు ఎక్కడ ఉంటారో చెప్తాను అని అతను అంటాడు. ఇంకా అంబిక దాంతో జేబులో నుండి ఒక 100 రూపీస్ నోట్ తీసి అతనికి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అదిగో అదేనండి ఆదికేశవులు గారి ఇల్లు అని అతను చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తింగరెదవ, ఇప్పుడు ఇక్కడ ఒక 4 అడుగుల దూరంలో ఉన్న అడ్రస్కి 100 రూపాయలు తీసుకున్నాడు వీడు అని చెప్పి అతన్ని తిట్టుకుంటూ ఇడియట్ అని అనుకుంటూ అక్కడ నుంచి ఆదికేశవుల ఇంటికి బయలుదేరి నడుస్తూ వస్తూ ఉంటుంది. అలాగే సహస్ర కూడా ఆదికేశవులకి విషయం చెప్పడానికి ఆదికేశవుల ఇంటికి వచ్చి ఆదికేశవులతో మాట్లాడడానికి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే అంబిక వచ్చేది సహస్ర చూసి సడన్గా ఆగిపోతుంది. అయ్యి పిన్నేంటి ఇక్కడుంది అని అనుకుంటూ ఉంటుంది. విహారీ ఏమో ఇంటి దగ్గర బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అంబిక వస్తూ ఉంటే సడన్గా ఆదికేశవులు చూసి ఆదికేశవులు అంబిక దగ్గరికి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. సంతోషంగా వెళ్ళి అమ్మ బాగున్నారా అమ్మ అని అడుగుతూ ఉంటే బాగున్నాను మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే గౌరీ ఎక్కడికి వస్తుంది. గుర్తుపట్టావని వసుదమ్మ వల్ల చెల్లెలు అని అంటూ ఉంటే అవునవును నేను గుర్తుపట్టాను అని నమస్కారం అమ్మ అని గౌరీ కూడా మాట్లాడుతూ ఉంటుంది. నేను మీకెలా తెలుసు అని అంటూ ఉంటే ఒకరోజు మీ ఇంటికి వచ్చామమ్మా, చాలాసార్లు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళందరినీ కలిశాను, మిమ్మల్ని కూడా కలిశాను, మీరు మర్చిపోయినట్టున్నారు బహుశా అని ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటాడు. అవునా ఈ ఊరికి ఏ పని మీద వచ్చారమ్మా, అయినా ఇక్కడికి ఎవరు వచ్చినా సిటీ నుండి వచ్చారంటే చీరల కోసమే వచ్చుంటారులే అని గౌరీ నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకురా అని గౌరీని లోపలికి పంపిస్తాడు. ఇంకా అంబికని లోపలికి తీసుకొస్తూ ఎవరి కోసం వచ్చారమ్మా అని మాట్లాడుతూ ఉంటే అంబిక ఏదో పేరు గుర్తు రానట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అంబిక ఏమో అసలు ఈ సుభాష్ ఎక్కడున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తూ అక్కడికి వచ్చి ఉంటుంది. ట్రక్కులేమో ప్యాక్ అయిపోయి ఉంటాయి. ఇంకా అట్లా అంబికాని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే సహస్ర అయ్యో ఇప్పుడు ఇక్కడ బావ అంబిక పిన్నిని చూస్తే ఎలా అని సహస్ర అంబికాకి ఫోన్ చేస్తుంది. ఇంకా ఒక్క నిమిషం అండి ఫోన్ వస్తుంది అని ఆదికేశవులకి చెప్పి పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అంబిక. ఏంటి సహస్ర అని అడుగుతూ ఉంటే పిన్ని ఎక్కడున్నావు పిన్ని, ఊరికే చేశాను అని సహస్ర మాట్లాడుతూ ఉంటుంది. ఓ ఊరికే చేసావా, ఏదైనా అర్జెంట్ ఫోన్ కాల్ ఏమో అర్జెంట్ విషయం ఏమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాను, నేను ఒక పని మీద వేరే ఊరికి వచ్చాను అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇంకా అలా అవునా పిన్ని అని సహస్ర ఎలా ఆపాలో అంబికాని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంబిక అలా ఏంటి సహస్ర చెప్తావా ఏమైనా ఫోన్లో సహస్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా విహారీ అంబిక సహస్ర వీళ్ళు నలుగురు ఒకేసారి ఎదురుపడతారా, సహస్ర ఆదికేశవులకి విషయం చెప్తుందా, అసలు ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.